డాక్టర్ గారు, నాకు పెళ్ళై 2 సంవత్సరాలైంది. మొదటి గర్భం అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అయిన 6 నెలలకి నడుం నొప్పి వచ్చింది. తర్వాత మళ్లీ గర్భం వచ్చింది. ఫీటల్ రేట్ అండ్ హార్ట్ రేట్ సరిగ్గా లేదని అబార్షన్ చేశారు. ఆ తర్వాత మళ్లీ నడుం నొప్పి వచ్చింది. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుందామంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఇబ్బంది కలుగుతుందేమోనని భయంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలో చెప్తారా అంటున్నారు. అంటే రిపీటెడ్గా అబార్షన్ అవుతాయి, ఎందుకు చూడాలి, జెనెటిక్ డిఫెక్ట్ ఏమైనా ఉందా, లేకపోతే నా బ్లడ్లో ఏం తేడా ఉందా. ఎందుకంటే భార్య ఆర్హెచ్ నెగిటివ్, భర్త ఆర్హెచ్ పాజిటివ్ అయినట్లయితే పుట్టే పిల్లకి ఆర్హెచ్ మంచి ఇన్కంపాటిబిలిటీ వచ్చి దానిలో అవకాశం ఉంది. అందుచేసి పూర్తిగా టెస్టులు చేయించుకుని దాని ప్రకారం చూడడం అవసరం. డాక్టర్ పర్యవేక్షణ జరగాలి. జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయి, బ్లడ్లో సరిగ్గా కాంబినేషన్ ఉండకపోవడం ఉండొచ్చు, ఏదో ఇన్కంపాటిబిలిటీ ఉండొచ్చు, చాలా ఉంటాయి కారణాలు ఉంటాయి. అని చూసాక చేస్తే చాలా కొన్ని మనం ఆ జెనెటిక్ కౌన్సిలింగ్ ద్వారా, జెనెటిక్ టెస్ట్ ద్వారా, చికిత్స ద్వారా చాలా వరకు వాటిని నివారణ అవ్వచ్చు.